ఏ దేశమైనా రక్షణ అవసరాల కోసం అస్త్రాలను సిద్ధం చేసుకోవడం సాధారణమే. భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ యోగా అనే అస్త్రాన్ని ప్రపంచం వైపు సంధించి 10 ఏళ్లు పూర్తయింది. 175 దేశాల్లో యోగాతో తన ఉనికిని చాటుకోవడమే కాదు, ప్రపంచం మొత్తం యోగా సాధన వైపు మొగ్గు చూపేలా చేసింది. అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలతో ప్రపంచం చిన్నాభిన్నమవుతున్నా భారతదేశం మాత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని అనువనువు కలిగి ఉందంటే ఆ ఘనత ఈ పుణ్యభూమిదే. విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశంలో అది తేటతెల్లమైంది. और धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। మెల్లగా సాధారణ స్థితికి రండి। शरीर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास और धीरे से श्वास लेते हुए ऊपर आइए। మెల్లగా श्वास తీసుకుంటూ శరీరాన్ని తిరిగి పైకి తీసుకురండి। ఆ హార్ట్ పుట్టిక స్థాపిస్తారు। మరియు చేతులను మోకాళ్ళను ఛాతీకి దగ్గర తీసుకురండి। दोनों हाथों से पैरों को पकड़िए। రెండు చేతులతో కాళ్ళను पकड़िए और श्वास छोड़ते हुए सिर को उठाइए और टोड़ी को पृथ्वी से लगाइए। श्वास వదలుతూ తలని మోకాళ్ళు టచ్ చేయండి। साथियों, मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है। जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है। भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवन्तु सुखिनः, यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है। मैं से हम की ये यात्रा ही सेवा, समर्पण और सह अस्तित्व का आधार है। यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है। साथियों, दुर्भाग्य से आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है। कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है। ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। योगा इज द पॉज बटन दैट ह्यूमैनिटी नीड्स टू ब्रीथ, टू बैलेंस, to become whole again। मैं विश्व समुदाय से आज के इस महत्वपूर्ण अवसर पर एक आग्रह करूंगा। लेट दिस योगा डे मार्क द बिगिनिंग ऑफ योगा फॉर ह्यूमैनिटी 2.0, where inner peace becomes global policy, जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने, जहां हर देश, हर समाज योग को जीवन शैली और लोक नीति का हिस्सा बनाए, जहां हम मिलकर एक शांत, संतुलित और सस्टेनेबल विश्व को गति दे। ప్రపంచంలో ఏదో ఒక మూల అశాంతి చోటు చేసుకుంటూనే ఉంది. ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. కానీ మానవత్వంతో ఆలోచించే మనుషులు, దేశాధ్యక్షులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. దేశాల మధ్య వైరాలు ప్రజలకు ఏ రకంగా నష్టాన్ని చేకూరుస్తాయనే దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం
అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఒక అతిపెద్ద క్రతువు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందిగా చెప్పుకోవచ్చు. ఎన్నో అస్త్రాలు చూస్తాం. వాటి సామర్థ్యాలను పరీక్షించి అవి శత్రు దేశాలపై ప్రయోగించే ఆలోచనలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తనామునకలవుతూ పోటీ ప్రపంచంలో తామే ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనేకం చూస్తున్నాం. కానీ భారతదేశం సమయానుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాల శాంతిని కోరుకుంటూ ఇప్పుడు యోగాస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల యోగాను ఒక కరికులంగా తీసుకువచ్చి ఆచరణ చేస్తున్న నేపథ్యంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించే క్రమంలో యోగాను ఒక పెద్ద అస్త్రంగా ప్రయోగించి ప్రజలందరినీ దృష్టి ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఎక్కడ మానవత్వం కోరుకుంటుందో అక్కడ యోగా ఒక అస్త్రంగా పనిచేస్తోంది. అయితే ఇది పాజిటివ్గా ప్రజల్లో మార్పును తీసుకొస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖ వేదికగా చెప్పిన మాటలు ఇప్పుడు సర్వత్రా ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఒక మంచి సానుకూల వాతావరణంలో యోగాను ప్రపంచవ్యాప్తం చేసి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి ఒక్కరి నుంచి స్పందన లభించింది. ఇది భవిష్యత్తులో శాంతి స్థాపనకు దారితీస్తుందని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.